హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, ఈరోజు మా మొదటి పెళ్లి రోజు. చూడ చక్కని జంట మా ఇద్దరిది. మాది అరేంజ్డ్ మ్యారేజు. ఇద్దరం ఉద్యోగస్తులమే. నాకు జాబ్ వచ్చిన 3 ఏళ్లకి మా నాన్న జల్లెడ పట్టి మరి వెతికి అన్ని విధాల పర్ఫెక్ట్‌గా ఉండే సంబంధం తీసుకువచ్చారు. అవును, అన్ని విధాలుగా పర్ఫెక్టు. మంచి ఫ్యామిలీ, ఎటువంటి చెడు అలవాట్లు లేవు. ఆస్తిపాస్తులున్నాయి. చాలా మంచివాడు. అన్నింటికంటే మించి మంచి అందగాడు. ఎటువంటి లవ్ ఎఫైర్స్ కానీ, అమ్మాయిలతో స్నేహాలు గాని లేవు. హీ జస్ట్ మిస్టర్ పర్ఫెక్ట్. అయినా నేను సంతోషంగా లేను. అప్పుడే సంవత్సరం గడిచిపోయింది మా పెళ్ళయి. కానీ మా మధ్య ఏదో చిన్నని గీత మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అతని చుట్టూ ఏదో గిరి గీసుకున్నట్లుగా ఉంటాడు. అతని ప్రపంచంలోకి నాకు కూడా ఎంట్రీ లేదు. పరాయి దానిలానే చూస్తాడు నన్ను. అద్దం ముందు కూర్చుని రెడీ అవుతూ తన ప్రతిబింబంతో తనే మాట్లాడుకుంటుంది వైష్ణవి. చూడ్డానికి ఎంత బాగున్నాను. ఎవరైనా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందం నాది. ఎంతోమంది అబ్బాయిలు వెంటపడేవారు కాలేజ్ రోజుల్లో. ఒక దేవకన్యలా అపురూపంగా చూసేవారు దూరం నుండి చాలామంది. కానీ ఈయన మాత్రం ఇంకా అంటిముట్టనట్టే ఉంటారు. అసలు ఒక్కరోజు కూడా నా అందాన్ని పొగల్లేదంటే నమ్ముతారా? ఆయన కూడా అందంగా ఉంటారు కదా, అందుకే పొగడరేమో. చూడ్డానికి బాగలేని వాణ్ణి చేసుకుంటే బాగుండేదేమో. నన్ను నిజంగానే దేవతలా చూసుకునేవాడు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే, వైష్ణవి ఇంక కాలేదా? అబ్బాయి ఎదురు చూస్తున్నాను నీకోసం. కేక్ కట్ చేయటానికి రా. గెస్టులు అందరూ వచ్చారు అంటూ అత్తయ్య పిలుపు. ఇదే నాకు మండేది. కనీసం నన్ను రెడయ్యావా అని పిలవటానికైనా అతను రావచ్చు కదా. అసలు యానివర్సరీ అని కూడా కనీసం విష్ చేయలేదు ఇంతవరకు. ఛీ, ఏం మనిషో ఏమో, నా బతుకు ఏంటో ఇలా తగలడింది అని చిరాగ్గా మొహం పెట్టుకుని బయటకు వచ్చింది వైష్ణవి. మొదటి పెళ్లి రోజు కావటంతో ఫ్రెండ్స్ బంధువులందరినీ ఇన్వైట్ చేశారు. అందరితో కలకల్లాడిపోతుంది ఇల్లంతా. తన కొలీగ్స్ ఫ్రెండ్స్తో నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతున్న అభిరామ్ అప్పుడే గదిలో నుండి బయటికి వస్తున్న వైష్ణవిని చూశాడు. బ్లూ కలర్ పట్టు చీరలో, చేతు నిండా మ్యాచింగ్ గాజులతో, ఒంటి నిండా ఆభరణాలతో అచ్చం మహాలక్ష్మిలా వెలిగిపోతుంది. ఆమెను చూడగానే మనసంతా ఒక రకమైన ఉత్సాహంతో పొంగిపోయింది. అప్పుడే ఆమె మొహాన్ని చూశాడు. చాలా చిరాగ్గా, కోపంగా, అసహనంగా ఉన్న ఆమె మొహం చూడగానే అతని ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. గాలి తీసేసిన బెలూన్లా అయిపోయాడు ఒక్కసారిగా. అపురూపమైన అందం తనది. సుకుమారమైన లావణ్యం తనది. కాని ఏం లాభం? ఆ మొహంలో ఎప్పుడు చూసినా విసుగు, చిరాకు దర్శనమిస్తాయి. ఆమె మొహాన్ని చూస్తే నాలో కూడా విసుగు, చిరాకు కలుగుతాయి. ప్రతి చిన్న విషయానికి మొహం అదోలా పెట్టుకొని సైలెంట్గా ఉంటుంది. పెళ్ళైన మొదటి రోజు నుండి ఇప్పటిదాకా ఇదే తంతు. పెళ్లి చూపల రోజు తనని చూడగానే నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే అప్పటికి చాలా పెళ్లి చూపులు చూశాను, కానీ ఏ సంబంధం కూడా సెట్ కాలేదు. ఎక్కడో ఒక దగ్గర తేడా వచ్చేది. కానీ వైష్ణవి, ఆమెను చూడగానే పడిపోయాం. దేవకన్యలే అసూయపడే అందం ఆమెది. అబ్బాయిని చూడమ్మా అన్న వాళ్ళ నాన్నగారి మాటలతో తల ఎత్తి నా వైపు చూసిన ఆమె మొహంలో సిగ్గుతో కూడిన చిరునవ్వు నాలో చెరగని ముద్ర వేసింది. ఆ నవ్వు కోసం ఏదైనా చేయాలనిపించింది. ఈ పెళ్లి ఎలాగైనా సరే ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలి అని దేవుడికి మనసులోని మొక్కున్నాను. కాని పెళ్ళైన మొదటి రాత్రి నుండి ఇప్పటిదాకా ఆ చిరునవ్వుని మళ్ళీ చూడలేదు నేను. ఆమె ఎప్పుడూ ఇలాగే ఉంటుందా, లేక నేను నచ్చలేదా? అందుకే పెళ్ళైన రోజు నుండి నాకు దూరం దూరంగా ఉంటుందా? ఏమో, ఏది అర్థం కాదు. ఎన్నో కలలు కన్నా జీవితం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంటుందనుకున్నాం. వామ్మో, పెళ్ళైన రోజు నుండి జీవితం అంటేనే విరక్తి కలిగేలా ఆమె ప్రవర్తన ఉంటుంది. పెళ్ళై సంవత్సరం అయింది. ఇప్పటికీ తన ఏంటో నాకు అర్థం కాదు. నా గురించి ఏం పట్టించుకోదు. తన లోకం మీద తనది. ఆమె లోకంలోకి నన్ను కూడా రానివ్వనంత
పరాయి వాణ్ణి నేను తనకి అనుకుని ఒక్కసారిగా మనసంతా బాధతో నిండిపోగా భారంగా నిట్టూర్చాడు. పైకి చూసే వాళ్ళకి మేమిద్దరం ఒక అపురూపమైన ఆదర్శ జంటలా కనిపిస్తాం. అందరూ కుళ్ళుకుంటారు మా జంటను చూసి. కానీ నేను మాత్రం వాళ్ళందరినీ చూసి మేం వాళ్ళలా అన్యోన్యంగా లేమే అని లోలోపలే కుమిలిపోతుంటాం. కానీ ఇదెవరికీ తెలిసే అవకాశమే లేదు అనుకొని బాధపడుతూ వైష్ణవి మొహం చూడాలంటే భయమేసి వచ్చిన బంధువులతో స్నేహితులతో నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ తన మైండ్ని డైవర్ట్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అభిరామ్ని చూసిన వైష్ణవి టక్ చేసిన వైట్ కలర్ ఫుల్ స్లీవ్ షర్టు జీన్స్లో ఎంతో డీసెంట్గా హుందాగా హ్యాండ్సమ్గా ఆ అమ్మాయిల వెంట పడేలా ఉన్న తన భర్తని చూసి ఎంత బాగున్నాడు, నా దిష్టే తగిలేలా ఉంది, ఏ డ్రెస్ వేసుకున్నా బాగా సెట్ అవుతుంది అభికి అనుకుంటూ మురిసిపోతూ అంతలోనే అతని స్నేహితులతో బంధువులతో చక్కగా నవ్వుతూ మాట్లాడడం చూసి అందరితో బానే ఉంటాడు, నాతో అలా నవ్వుతూ ఒక్కసారైనా మాట్లాడా, అసలు నేను ఎందుకు నచ్చను, నాతో మాట్లాడడం ఎందుకు ఇష్టం ఉండదు, అందరూ ఎంత సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళ భార్యల కొంగు పట్టుకొని వదలరు, ఈయనేమో నా వంకే చూడడు, చా అని ఉక్రోషంతో తల తిప్పుకుంది. అందరి ముందు మాత్రం ఇద్దరు నవ్వుతున్నట్లుగా నటిస్తూ కేక్ కట్ చేశారు. ఒకరికొకరు తినిపించుకున్నారు. చూసే వాళ్ళంతా ఎంత చక్కగా ఉన్నారో జంట అనుకున్నారు. అందరూ వెళ్ళిపోయాక భోజనాలు చేసేసి ఇద్దరు అపరిచితుల్లా మిగిలిపోయారు వారి గదిలో. ఒకరి మొహం మరొకరికి చూడాలంటేనే విసుగొస్తుంది ఇద్దరికి. చెరోవైపు తిరిగి పడుకున్నారు బెడ్పై. ఆయనే మాట్లాడొచ్చు కదా, మగవాడు ఆ మాత్రం చొరవ తీసుకోవచ్చు కదా ఇలాంటి విషయాల్లో. అసలు ఆయనకు ఇష్టం ఉంటేగా నేనంటే. పెళ్లి రోజు ఎవరైనా ఇలా ఉంటారా? చక్కగా ఆనందంగా నవ్వుతూ తుల్లుతూ ఎంతో రొమాంటిక్గా ఉంటారు కానీ అని తనలో తానే అనుకుంటూ బాధపడుతుంది వైష్ణవి. ఛా! ఏంటో అందమైన అమ్మాయిని చేసుకోవటం తప్పయింది. అందంగా ఉందని తనకు పొగరేమో. ఎప్పుడు చూసినా నన్ను చూస్తేనే కోపంగా పెట్టుకుంటుంది మొహం. ఒక్కసారి కూడా నా వైపు నవ్వుతూ చూడలేదు. ఇంకా నాకెలా మూడ్ వస్తుంది. మూడ్ సంగతి తర్వాత అసలు తన వైపు చూడాలంటేనే భయమేస్తుంది అనుకుంటూ లోపల కుమిలిపోతున్నాడు అభిరామ్. ఇద్దరూ రాత్రంతా ఆలోచించుకుంటూ బాధపడుతూనే నిద్రపోకుండా ఉన్నారు. సరదాలతో సరసాలతో మనస్సులను తనువులను ఒక్కటి చేసుకుంటూ నిద్రలేని రాత్రిని గడపవలసిన వారు ఇలా మనస్పర్ధలతో ఆందోళనతో నిద్రపోకుండా విలువైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. రాత్రంతా ఏడుస్తూనే ఉంది వైష్ణవి. నేను అంటే అందరికీ ఇష్టమే, నన్ను రాకుమార్లా చూసుకుంటారందరూ. మా అమ్మ నాన్నలు స్నేహితులు బంధువులు అందరి దృష్టిలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, కానీ ఇక్కడ ఎవరు నన్ను కనీసం ప్రత్యేకంగా కాకపోయినా వాళ్ళతో సమానంగా ట్రీట్ చేయరు. కట్టుకున్న భర్తే పట్టించుకోకపోతే ఇక అత్తమామల ఆడపడుచులను అడిగేదెవరు? ఈయన వాళ్ళ అమ్మ నాన్నలతో అక్క చెల్లెలతో ఎంత క్లోజ్గా ఉంటాడో, అన్నీ షేర్ చేసుకుంటాడు వాళ్ళతో. కానీ నా మొహం కూడా చూడడు. నేనెందుకు అతనికి అంత శత్రువులా అయ్యానో నాకే అర్థం కావట్లేదు అనుకుంటూ తన కన్నీళ్లతో దిన్ను మొత్తం తడిపేసింది. మళ్ళీ పొద్దున్నే లేచి ఇంటి పనులు పడింది. రాత్రంతా నిద్ర పట్టకపోవటంతో పొద్దున్నే మెలకువ రాలేదు అభిరామ్కి. మెలకువ వచ్చి చూస్తే 9 అయింది. లేచి బయటకు వచ్చాడు. అప్పుడే స్నానం చేసి పూజ చేస్తుంది వైష్ణవి. తన శరీరంలోని వంపు సొంపులు తన మేనిఛయ లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ తన మొహం ఎవరికైనా ఇలాంటి భార్య దొరకటం మామూలు అదృష్టం కాదు. కానీ నేనెందుకు ఇలా ప్రతిరోజు ఏడుస్తూ ఉండవలసి వస్తుంది? నేనేదైనా మాట్లాడదామనుకున్నా తను అవకాశం ఇవ్వదు. హేళనగా తీసిపడేసినట్లు మాట్లాడుతుంది. నాకది నచ్చదు. పోనీ తనైనా ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా అనుకుంటూ తన్నే చూస్తూ నిల్చున్నాడు. అప్పుడే అభివైపు చూసింది వైష్ణవి. మగమహారాజు ఎప్పుడు లేచినా ఎవరూ ఏమనరు. కానీ ఆయనతో సమానంగా ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న నాకు మాత్రం
పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తున్నా కూడా ఏదో ఒకటి వంక పెడతారు. అంతేలే, ఆడదంటే అలసు కదా అనుకుంటున్న ఆమె మొహంలో తెలియకుండానే ఒక రకమైన అయిష్టత కనిపిస్తుంది. అది గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభిరామం. అలా మరొక నెల రోజులు గడిచిపోయి ఎటువంటి మార్పు లేదు వారిద్దరి మధ్య. ఒకరోజు వైష్ణవి వాళ్ళ అక్క ఫోన్ చేసింది. రేపు శ్రీమంతం చేస్తున్నారే నాకు. అత్త వాళ్ళ ఇంట్లోనే జరుగుతుంది. నువ్వు ఈ రోజే వచ్చేయి. మీ ఆయన్ని కూడా తీసుకొని రా వచ్చేటప్పుడు అంటూ అభిరామ్తో కూడా ఫోన్లో మాట్లాడింది. తనని ఈరోజు పంపిస్తాను. నేను రేపు వస్తాను వదినా, అమ్మ వాళ్ళతో కలిసి అంటూ చెప్పాడు అభిరామం. అంతేలే, లేకపోతే మనం ఇద్దరం కలిసి ఎందుకు వెళ్తాం? నీకు నాకంటే వాళ్ళే ఎక్కువ కదా అని మనసులో అనుకుని ఉక్రోషంతో అతని చేతిలో నుండి ఫోన్ లాక్కొని, సరే అక్క, నేనిప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది. ఆ చర్యతో విస్తుపోయాడు అభిరామ్. వెంటనే తన బట్టలు సర్దుకొని ఇంట్లో వాళ్ళ అత్తకి మామకి చెప్పి మీరందరు రేపు రండి అనేసి అభిరామ్కి చెప్పకుండానే బయలుదేరింది. వైష్ణవ్ వాళ్ళ అక్క వాళ్ళ సిటీలోనే ఉంటారు కాబట్టి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది వైష్ణవి. వైష్ణవ్ వాళ్ళ అక్క భార్గవి కూడా సాఫ్ట్వేరు. ఆమె భర్త కూడా సాఫ్ట్వేరు. తనకి ఇది రెండో కాన్పు, మొదటి పాప. భార్గవ్ వాళ్ళు కూడా అత్తమామలతో కలిసి ఉంటారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు పెద్దగా వైష్ణవి. కానీ భార్గవి తన భర్త మధుతో కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది ఎక్కువగా. అలా బావతో మాత్రం ఎక్కువే పరిచయం వైష్ణవికి. భార్గవి, వైష్ణవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ వారిద్దరికి ఎటువంటి పోలిక ఉండదు. వైష్ణవి మంచి అందగత్తే, కానీ భార్గవి అంత అందంగా ఏమీ ఉండదు. ఆమె ఛాయ కూడా కాస్త నలుపే. పెళ్ళై పాప పుట్టాక బాగా లావైంది కూడా. మధు మాత్రం బాగుంటాడు చూడ్డానికి. అయినా వైష్ణవి గమనించిన అంత మేరకు మధు భార్గవి చాలా అన్యోన్యంగా ఉంటారు. ఇద్దరిది ఒకే మాట, ఒకే ఆలోచన. ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా బతుకుతారు. ముఖ్యంగా మధుకి భార్గవి అంటే ప్రాణం. అది తన కళ్ళల్లోనే తెలుస్తుంది. తన భర్త ప్రవర్తన చూసినప్పుడల్లా వైష్ణవికి వాళ్ళిద్దరే గుర్తుకు వస్తుంటారు. ఇలా ఆలోచనల్లో మునిగి ఉండగానే భార్గవి ఇల్లు వచ్చేసింది. దిగి లోపలికి వెళ్ళింది వైష్ణవి. వెళ్ళేసరికి ఒకవైపు వంట చేస్తూ మరొక వైపు పాపం చిందరవందరంగా పడేసిన వస్తువులను సర్దుతూ చాలా బిజీగా ఉంది భార్గవి. వాళ్ళ అత్తయ్య హాల్లో కూర్చొని టీవీలో సీరియల్ చూస్తుంది. వాళ్ళ మామయ్య పేపర్ చదువుతున్నాడు. వైష్ణవిని చూసి రామ్మా, బాగున్నావా అంటూ నవ్వుతూ లోపలికి పిలిచారు భార్గవి అత్తమామలు. వైష్ణవి రావటం చూసి భార్గవ్ వచ్చి వైష్ణవిని హక్ చేసుకుంది. ఫ్రెష్ అయ్యి రాపో, లంచ్ చేద్దాం, వంట కూడా పూర్తయినట్లే అంటూనే చాక్లెట్స్ కావాలని ఏడుస్తున్న పాపని ఎత్తుకుని సముదాయిస్తూ ఉంది భార్గవి. ఫ్రెష్ అయి వచ్చింది వైష్ణవి. భార్గవి వైష్ణవి అత్తమామలతో కలిసి లంచ్ చేశారు. బావ ఆఫీస్కి వెళ్ళాడా అక్క అంది వైష్ణవి. అవునరా, నేను ఈరోజు రేపు లీవ్ పెట్టాను, ఎల్లుండి వెళ్ళాలి అంది. ఆఫీస్ విశేషాలు కాసేపు మాట్లాడుకొని కాసేపు అలా పడుకుందాంరా అంటూ బెడ్రూంలోకి తీసుకువెళ్ళింది. పక్కనే పడుకొని పాపను పడుకోబెట్టి అక్క చెల్లెలిద్దరూ మాటల్లో పడ్డారు. మాట్లాడుతూనే వాళ్ళ బెడ్రూమ్ పరిశీలించింది వైష్ణవి. వారిద్దరూ రకరకాల టూర్లు వెళ్ళిన ఫొటోస్ చుట్టూ గోడలపై దర్శనమిచ్చాయి. ఎంత ఆనందంగా ఉన్నారో ఆ ఫోటోలలో. ఇంతకేంటి సంగతి? ఏమంటున్నారు మా మరిదిగారు? పెళ్ళయ్యప్పుడే 1 ఇయర్ అయింది. ఏమైనా ప్లాన్ చేస్తున్నారా పిల్లల కోసం? లేక ఇంకా ఎంజాయ్ చేస్తారా లైఫ్ని అంటూ నవ్వింది భార్గవి. ఎంజాయ్ అన్న మాట వినగానే లోపల నుంచి తన్నుకొచ్చింది దుఃఖం వైష్ణవికి. ఎప్పుడు తన లైఫ్ గురించి ఎక్కడా చెప్పలేదు, కానీ మొదటిసారి చెప్పాలనిపించింది భార్గవితో. ఏం ఎంజాయ్ అక్క? పెళ్ళైనప్పటి నుండి నాకు జీవితం అంటేనే విరక్తి పుడుతుంది. బావ నువ్వు ఎంతో సంతోషంగా ఉండటం చూసి పెళ్ళైతే మీలా ఎంజాయ్ చేయొచ్చేమో అనుకున్నాం. భర్త అంటే బావలా ఉంటాడని అనుకున్నాం. కానీ అభి అలా కాదు. అసలు జీవితం అలా ఉంటుందని ముందే తెలిస్తే పెళ్ళే చేసుకోకపోయేదాన్ని. ఇప్పుడు కూడా ఒక్కోసారి
డైవర్స్ తీసుకొని అమ్మ వాళ్ళతో ఉండాలనిపిస్తుంది ఒంటరిగానే అంటూ అక్క ఒడిలో తల పెట్టుకుని ఏడ్చింది వైష్ణవి. అసలు ఏమైంది సరిగ్గా చెప్పు అంటూ కంగారుగా అడిగింది భార్గవి. ఏం చెప్పాలి అంటూ పెళ్ళైన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటినీ తన దృష్టికోణం నుండి చెప్పుకపోయింది వైష్ణవి. అన్నీ విని చిన్నగా నవ్వింది భార్గవి. అసలేముంది నువ్వు చెప్పిన దాంట్లో? అవి గొడవలంటారా? వీటికే విడాకులు దాకా పోతున్నావా? మీరిద్దరూ చిన్నపిల్లల్లానే చేస్తున్నారు. కొంచెం కూడా మెచ్యూరిటీ లేదు మీకు అంటూ కోప్పడింది. సంవత్సర కాలం వేస్ట్ చేసుకున్నారా? చీచీ, ఎంత అందంగా ఉంటారిద్దరు. సినిమా హీరో హీరోయిన్ల లాగా ఉంటుంది మీ జంట. మీ పిచ్చి పిచ్చి ఈగోలతో బుర్రల్లో ఏదో పెట్టుకొని ఎవరికి వారు ఎదుటివారు మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉంటారా? అయ్యో కర్మ అంటూ తల పట్టుకుంది. ఏంటక్క నువ్వు కూడా తప్పంతా నాదే అన్నట్లుగా చెప్పావు. సముద్రం అంత ప్రేమ కురిపించే బావ పక్కన ఉండగా నీకు అలాగే అనిపిస్తుందిలే. నా స్థానంలో ఉంటే తెలుస్తుందక్క నీకు. పొద్దున్నే లేవాలి, అన్ని పనులు చెయ్యాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. అయ్యో నా భార్య కష్టపడుతుందే పాపమని కనీసం ఆయన ఒక చూపు కూడా చూడను నన్ను. అయ్యో పిచ్చి పిల్ల, నీకెలా చెప్తే అర్థమవుతుంది అంటూ ఏదో చెప్పబోతూ ఉండగానే భార్గవి మధు వచ్చాడు అంటూ అత్తమ్మ పిలవటంతో ఆ వస్తున్నానత్తయ్యా, మళ్ళీ మాట్లాడతాను, నువ్వు పడుకో, కాసేపు రెస్ట్ తీసుకో, పిచ్చిగా ఆలోచించకు అంటూ బయటకు వెళ్ళింది భార్గవి. కానీ నిద్ర పట్టక వైష్ణవి కూడా భార్గవి వెనకాలే వెళ్ళి హాల్లో కూర్చుంది. అప్పుడే భార్గవ్ వాళ్ళ ఆడపడుచు కూడా వచ్చింది. ఆమె రాగానే భార్గవి నవ్వుతూ ఎదురు వెళ్ళి ఆమె చేతిలోని బ్యాగ్ తీసుకొని బాగున్నారా వదినా అంటూ లోపలికి తీసుకుని వచ్చింది. బానే ఉన్నాం అంటూ నేరుగా హాల్లో కూర్చున్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. అమ్మా ఎలా ఉన్నావు అంటూ నవ్వింది. అంతేకాని 7 నెలల గర్భిణి అయిన భార్గవిని నీ ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా అడగలేదు. వైష్ణవికి మనసంతా ఏదోలా అనిపించింది. కానీ భార్గవి మాత్రం చిరునవ్వుతో వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చింది అందరికీ. అప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చిన మధు ఎలా ఉన్నావక్క అంటూ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. బాగున్నాన్రా అంటూ కబుర్లలోకి దిగారు. మధు వాళ్ళ అక్క అమ్మ నాన్నలతో నవ్వుతూ చక్కగా కబుర్లు చెబుతుంటే ఆ కబుర్లు వింటూ ఇల్లంతా తిరుగుతూ అన్ని పండ్లు చెక్కబెడుతూ మొహంపై చిరునవ్వు చెదరనీయకుండా వాళ్ళ కబుర్లలో కూడా పాలు పంచుకుంటున్న భార్గవిని చూస్తే దీనికి ఏమైనా పిచ్చా, అసలు దాన్ని ఏమాత్రం పట్టించుకొని వీళ్ళని ఇంతలా ఇష్టపడుతుందా? ప్రెగ్నెంట్ అయిన భార్య ఇంటడి చాకరీ చేస్తూ ఉంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న అమ్మ అక్క వాళ్ళతో నవ్వుతూ కబుర్లు చెప్తాడేంటి బావా అనుకోకుండా ఉండలేకపోయింది వైష్ణవి. అయినా నేను కూడా ఇలా కూర్చోడమేంటి, కనీసం నేనే నా అక్కకి హెల్ప్ చేస్తా పాపం అనుకుని లేచింది వైష్ణవి. వంటగదిలోకి వెళ్ళి ఏమైనా హెల్ప్ చేయాలా అక్క అంటున్న వైష్ణవితో ఏం పర్లేదు నేను చూసుకుంటాను కదా, వాళ్ళతో మాట్లాడుతూ కూర్చో, ఏం పర్వాలేదు అంది. ఏంటక్క మీ అత్తయ్య ఏం చేయదా పని అంది వైష్ణవి. ఏం చేస్తారే పెద్దవాళ్ళు, ఆమెకి ఏం ఓపిక ఉంటుంది చెప్పు ఈ వయసులో అంటూ బదిలిచ్చింది భార్గవి. మా అత్తయ్య నాకు పనులు కొంచెం హెల్ప్ చేస్తారు పాపం అనుకుంది వైష్ణవి మనసులో. కనీసం మీ ఆడపడుచు అయినా హెల్ప్ చేయొచ్చు కదక్కా, వాళ్ళ ఇంట్లో ఆమెనే చేసుకుంటుంది కదే, మన ఇంట్లో కూడా ఆమె చేయటం ఎందుకులే పాపం, ఎప్పుడో ఒకసారి వస్తుంది. మరి కనీసం బావగారైనా నీకు హెల్ప్ చేయరా? ఆయన చేస్తా అన్నా నేనే వద్దంటా, ఈ మాత్రం పని చేసుకోలేనా? మనం ఏమైనా పరాయి వాళ్ళకి చేసి పెడుతున్నామా? మన ఇంట్లో పనే కదే. చూడు వైష్ణవి, ఏదైనా కష్టం అనుకుంటే అది మరింత కష్టంగా మారుతుంది. ఒక్కసారి ఇష్టంగా చేసి చూడు ఏదైనా. ఏమో అక్క, నువ్వు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకున్నా ఇన్ని రోజులు. నీ పరిస్థితి కూడా నాలాగే ఉంది అయితే ఇక్కడ. నాకేమైంది పిచ్చిదానా, నేను చాలా సంతోషంగా ఉన్నా మా ఆయనతో, నా కుటుంబంతో అంటూనే పిండి కలిపి పకోడీలు చేస్తుంది భార్గవి. ఆఫీస్ ఉన్నప్పుడు ఇలా ఇన్ని పనులు ఎలా చేసుకుంటావక్క మరి? అప్పుడు కొంచెం పొద్దున్నే లేస్తానే, అత్తయ్య కూడా చిన్న చిన్న పనులు చేస్తారు. మీ బావగారు కూడా నా కష్టం చూడలేక
వాళ్ళ పేరెంట్స్ చూడనప్పుడు చాటుగా హెల్ప్ చేస్తూనే ఉంటారు అంటూ చిన్నగా నవ్వింది. పకోడీలు ప్లేట్లో పెట్టి వాళ్ళకిచ్చి రమ్మని పంపింది. అందరికీ పకోడీలు ఇచ్చేసింది వైష్ణవి. అయినా అవన్నీ తింటూ టీవీ చూస్తూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ ఒక్కరైనా పకోడీలు బాగున్నాయి అని చెబుతారేమో అనుకుంది వైష్ణవి. ఒక్కరు కూడా ఆ మాట ఎత్తలేదు. మధు అయితే భార్గవి ఇంకొన్ని తీసుకురా అని ఆర్డర్ వేస్తున్నాడు పైగా. వైష్ణవి కోపం నశాలానికంటింది. ఏంటక్క కనీసం బాగుందని కూడా అనట్లేదు, కానీ ఇంకొన్ని తీసుకురా అని ఆర్డర్ వేస్తున్నారు పెద్ద. ఓసి పిచ్చిమొద్దు, ఇంకొన్ని తీసుకురా అంటే ఇలా తీసుకెళ్ళగానే అలా ప్లేట్ కాలయిందంటే అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో వాళ్ళకెంత నచ్చాయో అర్థం కావట్లేదా? బాలేకపోతే పెట్టినవే తినరు, ఇంకొన్ని కావాలని అడుగుతారా? ప్రతిసారి ప్రశంసలు కోరుకోకూడదు మనం. ఎదుటివారి చేతుల్లోనే ఆ ప్రశంసల్ని మనం వెతుక్కోవాలి. ఎందుకంటే ఇదేం సినిమా కాదు. సినిమాల్లో కథలు చూపించినట్లుగా జీవితం ఉండదు. జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మలుచుకొని సంతోషంగా జీవించేలా మనమే ప్లాన్ చేసుకోవాలి. మన చుట్టూ ఉండే మనుషులని మనమే అర్థం చేసుకోవాలి. వారికి నచ్చేలా మనం ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా ఎదుటి వారికి నచ్చుతాం అంటున్న భార్గవి మాటల్లో వైష్ణవికి తన సమస్యలకు పరిష్కారం కొద్దిగా అర్థమైనట్టుగానే ఉంది. కానీ ఎన్నో అనుమానాలు మాత్రం తొలుస్తున్నాయి. అందరూ పకోడీలు తిని కాసేపు టీవీ చూశాక మధు నేను కొంచెం షాపింగ్ చేసుకోవాలి కాస్త తీసుకెళ్లరా అంటూ అడిగేసరికి సరే అక్క అని వాళ్ళ అక్కని బయటకు తీసుకువెళ్ళాడు మధు. భార్గవి ఇంటి పనులన్నీ చకచకా చేసేసి పాపకు మళ్ళీ చక్కగా స్నానం పోసి రెడీ చేసింది. అక్క చెల్లెలిద్దరూ భార్గవి రూంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సాయంత్రం 6కి వెళ్ళిన మధు ఇంకా రాలేదింటికి. 9:30 అవుతుంది టైము. అక్క నీకసలు కోపం రాదా బావపైన అంది అనుమానంగా వైష్ణవి. ఎందుకు రాదే, తప్పకుండా వస్తుంది. మనిషన్నాక ఉప్పు కారం తింటాంగా, కోపం రాకుండా ఎక్కడికి పోతుంది నవ్వింది భార్గవి. మరెప్పుడు చూపించవా? నీలో నువ్వే దాచుకుని పైకి నటిస్తున్నావా? నాకు నటించడం రాదక్కా, లోపల ఎలా ఉంటే పైకి అలానే ఉంటాను. అందుకే నేను సంతోషంగా లేనేమో. వైషు మనం నటించవలసిన అవసరం లేదమ్మా. కాకపోతే కొంత సర్దుకుపోవలసిన అవసరం ఉంది. నా మనసులో కోపం బాధ ఏది ఉన్నా నేను మా ఆయనతో చెప్పేస్తాను. మేమిద్దరం ఖచ్చితంగా ఒక గంట సేపైనా రోజు మాట్లాడుకుంటాం. ఆ గంట సేపు రోజంతా ఆయన ఏం చేశారు, నేనేం చేశాను చెప్పుకుంటాం. సంతోషం వచ్చినా బాధ వచ్చినా కోపం వచ్చినా అన్నీ పంచుకుంటాం. ఆ తర్వాత మా మనసులలోని మనస్పర్ధల అపోహలన్నీ ఏ రోజుకు ఆ రోజు శుభ్రం చేసుకొని ఇద్దరం కలిసిపోతాం. ఈ రోజు జరిగిన గొడవ ఈ రోజే సాల్వ్ చేసుకుంటాం. మీ బావకు నచ్చినట్లుగా తయారవటం అంటే నాకు ఇష్టం. అందుకే ఆయనకు నచ్చినట్లు ప్రతిరోజు నాకు కొంత సౌకర్యంగా లేకపోయినా చీర కట్టుకుంటాను. చేతులు నిండా గాజులు వేసుకుంటాం. చక్కగా ముస్తాబే పూలు పెట్టుకుంటాను. అలా ఉంటే తనకు చాలా ఇష్టం. అంటే రెడీ అవ్వకపోతే ఇష్టం లేదని కాదు. కానీ ఆయన మనసుకి చాలా రిలీఫ్గా ఉంటుంది నన్ను అలా చూస్తే, అంతే. ప్రతిరోజు రాత్రి మాత్రం ఇద్దరం ఒకరితో ఒకరు గడిపే సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోము. ఎందుకంటే అదే మాకు జీవితంలోని ఒత్తిళ్లకు ఎదుర్కొనేందుకు మంచి బూస్టర్. అందుకే నాకు మేమిద్దరం వేరు అనిపించదు. తనువులు వేరైనా మా ఆత్మ ఒక్కటే. ఆయనకి నాలో నచ్చనివి ఉంటాయి, నాకు కూడా ఆయనలో నచ్చనివి ఉంటాయి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పుకుంటాం. వీలైతే మార్చుకుంటాం, వీలు కాదని తెలిస్తే సర్దుకుంటాం. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని అయినా కూడా రాత్రి ఆయన నన్ను వదిలి ఉండలేరు. అందుకే నేను మన పుట్టింటికి వచ్చినా ఆయన నాతోనే వస్తారు. నేను కూడా అక్కడే ఎక్కువ రోజులు ఉండలేను, ఆయనకి ఇబ్బంది అవుతుందని. ఆయన్ను విడిచి నేను కూడా ఉండలేను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బావగారు వాళ్ళమ్మ వాళ్ళతో క్లోజ్గా ఉంటే నీకేమనిపించదా? ఎందుకు అనిపిస్తుంది? మన పేరెంట్స్తో మనం క్లోజ్గా ఉండమా? వాళ్ళు కూడా అంతే కదా. ఎంతటి వాడైనా తల్లి కొడుకే కదా. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉంటుంది.
పోల్చుకోవటం అనేది మూర్ఖత్వం. ఇంకొక విషయం వైషు, అత్తమామలు ఆడపడుచులు అందరూ చివరకు మన కడుపున పుట్టిన పిల్లలు కూడా మనతో చివరి వరకు ఉండలేరు. కడదాకా కలిసి ఉండవలసింది భార్యాభర్తలే. అలాంటిది మనం కాకపోతే వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు అర్థం చేసుకుంటారు? అంటే అన్నీ మనమే చెయ్యాలా అక్కా? వాళ్ళ నుంచి మనం ఏం ఆశించకూడదా? ముందు ఒక అడుగు నువ్వు వేసి చూడమ్మా. 4 అడుగులు నీ వైపు పడకపోతే అప్పుడు చెప్పు, నాకు విడాకులు తీసుకుంటానని. సర్దుబాటు చేసుకోవటం అనేది ఎవరో ఒకరు మొదలు పెడితే ఆటోమేటిక్గా అవతలి వాళ్ళు కూడా పాటిస్తారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఎంత అన్యోన్యమైన దంపతుల మధ్యనైనా కూడా సహజమే. ఏ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండవు. వాళ్ళ మైండ్ సెట్ ఒకేలా ఉంటే మన మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. అలాంటప్పుడు మనకు నచ్చింది వాళ్ళకు నచ్చాలని, మనకు నచ్చనివి వాళ్ళకు అసలు నచ్చకూడదని లేదు కదా. అందుకే ఎటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా వాటిని దాటుకొని అన్యోన్యంగా జీవించడమే అసలైన దాంపత్య జీవితం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, నీకు అతని మీద కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా, అతని డ్రెస్ నచ్చినా, అతను చేసిన పని నచ్చినా, ఏదైనా సరే ఏకాంతంగా ఉన్నప్పుడు అతనితో పంచుకో. మనస్విప్పు. నీ హృదయ ద్వారాలు తెరిచి అతన్ని ప్రేమగా చేతులు చాచి ఆహ్వానించు. పరిగెత్తుకుంటూ వస్తాడు. భార్యాభర్తలంటే అర్ధనారీశ్వరులు అంటారు. అంటే వాళ్ళలో సగం మనమే. మరి మన బాధలు, సంతోషాలు, కష్టాలు, కన్నీళ్ళు వాళ్ళతో కాక ఇంకెవరితో పంచుకుంటావేం? ఇప్పటిదాకా చేసిన నిర్వాకం చాలు. ఇక నుండి నీ మనసు విప్పి అతనితో మాట్లాడు. ఖచ్చితంగా మీరిద్దరు చాలా సంతోషంగా ఉంటారు జీవితంలో. నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు వైష్ణవికి పూర్తిగా జ్ఞానోదయం అయింది. ఏం చేయాలో, అభితో ఎలా ఉండాలో ఒక క్లారిటీ వచ్చింది. తను ఎక్కడ తప్పు చేసిందో అర్థమైంది. తన దగ్గరికి నవ్వుతూ వచ్చిన అభిని చూసినప్పుడల్లా ఏవేవో ఎప్పుడో జరిగిన విషయాలను మనసులో పెట్టుకొని మొహం ముడుచుకొని ఉండటం వల్లే తను దూరంగా ఉంటున్నాడని, తన దగ్గర ఓపెన్ కాలేకపోతున్నాడని అర్థమైంది వైష్ణవికి. రేపు వస్తాడు కదా, రేపటి నుంచి నాలో కొత్త వైష్ణవిని చూస్తాడు అనుకుంది మనసులో. తను వస్తాడు అనే ఊహ మనసులోకి రాగానే చాలా ఎగ్జైటింగ్గా, సిగ్గుగా అనిపించింది. ఫోన్లోని అభి ఫోటోలను చూసుకుంటూ, ఇన్ని రోజులు నా బంగారాన్ని పక్కనే పెట్టుకొని అనవసరమైన అపార్థాలతో దూరం చేసుకున్నాను. టైం అంతా వృధా చేశాను. ఇక మీదట ఇలా అస్సలు జరగకూడదు బంగారం అనుకుంటూ అభి ఫోటోకి ముద్దు పెట్టింది వైష్ణవి. మరుసటి రోజు భార్గవి శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. వైష్ణవి మాత్రం అభి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. అభికి ఇష్టమైన పింక్ కలర్ శారీ కట్టుకొని, చేతులిండా మ్యాచింగ్ గాజులు వేసుకుని, పూలు పెట్టుకొని మహాలక్ష్మిలా రెడయ్యి గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ నించుంది. నన్ను వైష్ణవ్ వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినా కూడా పట్టించుకోకుండా అభి ఎప్పుడు వస్తాడా అని డోర్ వైపు చూస్తుంది. ఏమైంది దీనికి వాళ్ళ, మేం పలకరించినా పట్టించుకోవట్లేదు అనుకున్నారు వైష్ణవి పేరెంట్స్. అప్పుడు వచ్చాడు అభి. బ్లూ కలర్ షర్టు, జీన్స్ ప్యాంట్లో మన్మధుడు మోడ్రన్ గెటప్లో వచ్చినట్లు ఉన్నాడు. అభిని చూడగానే వైష్ణవి గుండెల్లో గంటలు మోగాయి. ఈ గంటలు ఇన్ని రోజులు ఏం చేస్తున్నాయబ్బా మోగకుండా? మోగి ఉంటాయి కానీ నేనే వినిపించుకోలేదు అనుకుంటూ అతని దగ్గరికి పరిగెత్తింది, ఏ మాత్రం మొహమాటం లేకుండా. తన దగ్గరికి పరిగెత్తుకొస్తున్న వైష్ణవి పింక్ కలర్ చీరలో మరింత క్యూట్గా, ముద్దొచ్చేలా స్లో మోషన్లో ఆమె గాజులు కదలటం, చెవి రింగులు ఊగటం, ఆమె జుట్టు గాలికి ఎగరటం అన్నీ క్లియర్గా కనిపిస్తున్న అభికి. నవ్వుతూ నన్నే చూస్తూ నా దగ్గరికే వస్తున్నట్లు కనిపిస్తుందేంటి నాకు? నిజమేనా లేక నేను కలగంటున్నానా అనుకుని తనని తానే గిల్లుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వైష్ణవి, ఎలా ఉన్నారు, అత్తయ్య మామయ్య రాలేదా అంటూ నవ్వుతూ అడిగింది. వామ్మో ఏంటిది, ఇదంతా నిజమేనా అని షాక్లోనే ఉండి నోట మాట రాలేదు అభికి. ఏమండి మిమ్మల్నే అంటూ పిలవటంతో తేరుకొని, ఆ వచ్చారు, ఎవరితోనో మాట్లాడుతున్నారు వెనక అన్నాడు అభి తడబడుతూ. సరే మీరు లోపలికి రండి అంటూ అతని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది వైష్ణవి.
చొరవగా తన చెయ్యి పట్టుకొని అలా స్వతంత్రంగా తీసుకెళ్తుండగా ఒళ్ళు జల్లుమంది ఒకసారిగా అభికి. ఎన్నాళ్ళయిందో అసలు తన స్పర్శ లేక. ఇటువంటి చొరవతో కూడిన స్పర్శ అయితే ఇదే మొదటిసారి పెళ్ళైనప్పటి నుండి. అసలేమైంది, ఇంత మార్పు ఏంటి సడన్గా అనుకున్నాడు. అభిని లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళ బావ దగ్గర కూర్చోబెట్టి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వైష్ణవి బయటకు వచ్చి వాళ్ళ అత్తయ్య మామయ్యల్ని కూడా పలకరించి లోపలికి తీసుకువచ్చింది. చక్కగా తన పేరెంట్స్తో నవ్వుతూ మాట్లాడుతున్న వైష్ణవిని చూస్తే చెప్పలేనంత సంతోషం కలిగింది అభికి. ఇల్లంతా సందడిగా తిరుగుతూ అందరు నవ్వుతూ పలకరిస్తూ ఫంక్షన్లో సెంటర్ ఆఫ్ ఇంటరాక్షన్ అయింది వైష్ణవి. అందరి కళ్ళు ఆమెపైనే. ఇక అభి కళ్ళు ఆమె ఎటు తిరిగితే అటే తిరుగుతున్నాయి. చూపు తిప్పుకోలేకపోతున్నాడు. ఏంట్రా బాబు, నా పిల్లానికి నేనే ఇంతలా సైట్ కొడుతున్నానని లోపల నవ్వుకున్నాడు. దేవుడా, వైష్ణవుల ఈ మార్పు శాశ్వతమైతే ఎంత బాగుంటుందనుకున్నాడు. ఫంక్షన్ చాలా బాగా జరిగింది. అయిపోగానే అభి వాళ్ళతో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరింది వైష్ణవి. వెళ్ళేటప్పుడు భార్గవి గట్టిగా హగ్ చేసుకుని నా జీవితాన్ని నిలబెట్టావక్క, థ్యాంక్ యూ అంటూ చెంపపై ముద్దు పెట్టి వెళ్ళింది. ఆ రోజు ఇంటికి వెళ్ళగానే చక్కగా ఇల్లంతా నీట్గా సర్ది అందరికీ కాఫీ పెట్టి ఇచ్చింది. ఎప్పుడు చిరాగ్గా ఉండే ఆమె చక్కగా నవ్వుతూ ఇంట్లో పనులు చొరవ తీసుకొని చేయటం చూసి వాళ్ళ అత్తయ్య కూడా చాలా సంతోషించింది. కాఫీ తాగి చాలా బాగుందమ్మా అంటూ మెచ్చుకున్నారు అత్తమామ. అభి కూడా సూపర్ వైషు అంటూ నవ్వాడు. చాలా సంతోషంగా అనిపించింది మనసుకి. నిజంగా స్వర్గం లాంటి ఇల్లు నాది. నా ఆలోచనతో నేనే నరకం చేసుకున్నానా ఇన్ని రోజులు అనుకుని బాధపడింది. రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేసి చక్కగా స్నానం చేసి అభికి ఇష్టమైనట్లుగా రెడీ అయ్యి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న అభిని భోంచేద్దాం రండి, అత్తయ్య మామయ్య తినేసారు, రాత్రి లేటుగా తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ పిలిచింది. వైష్ణవి అలా పిలవగానే సరే వైషు అంటూ లేచాడు అభి. తనకిదంతా ఎంతో కొత్తగా ఉంది. నిన్న మొన్నే పెళ్ళయిందేమో అన్నట్లుగా ఉంది. అసలైన వైషుని ఇప్పుడే చూస్తున్నట్లు అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్పై కూర్చోగానే పక్కనే కూర్చొని ఇద్దరికి ప్లేట్స్లో వడ్డించింది. గుత్తి వంకాయ నేనే చేశాను ఈరోజు, మీకు ఇష్టమని అంటూ కొసరి కొసరి ప్రేమతో వడ్డించింది. ఆమె ఇష్టంతో వండటం వల్లనో ప్రేమతో వడ్డించడం వల్లనో తెలియదు కానీ అమృతంలా అనిపించింది. నిజంగా చాలా బాగుంది. ఇంత టేస్ట్గా తినడం ఇదే మొదటిసారి అనిపిస్తుంది తెలుసా అన్నాడు ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. నిజంగా బాగుందా, నచ్చిందా అంటూ ఆనందంగా అడిగింది. సూపర్ అంటూ గబగబా తింటున్న అభికి పొలమారటంతో అయ్యో మెల్లిగా అంటూనే తలపై కొట్టి మంచినీళ్ళు తాగించింది. ఓకే ఓకే పర్లేదు అంటూ నువ్వు కూడా తిను అంటూ తన చేతులు వైష్ణవికి తినిపించాడు. ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటూ ఎన్నో ఏళ్లుగా దూరంగా ఉండి కలుసుకున్నంత ప్రేమగా ఆర్తిగా చూసుకున్నారు ఒకరినొకరు. భోజనం పూర్తయిన తర్వాత వైష్ణవి మేడపైన వారి కోసం పక్కన సిద్ధం చేసింది అభికి తెలియకుండానే. అభి అప్పటికే తన గదిలో ఎదురు చూస్తున్నాడు వైష్ణవి కోసం. లోపలికి వచ్చిన వైష్ణవి ఇలా రండి అంటూ అభి చెయ్యి పట్టుకుని మేడపైకి తీసుకెళ్ళింది. ఈ ఒక్క రోజుకి ఇక్కడే పడుకుందాం, చక్కగా ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ మీతో నా మనసు విప్పి మాట్లాడాలని ఉంది. మనస్పర్ధలనే మబ్బులు కమ్మిన మన మధ్య ప్రేమని మబ్బులు వీడిన చందమామల స్వచ్ఛంగా మార్చుకుందాం, మన మధ్య మనస్పర్ధలు దూరం చేసుకుందాం అంటూ అభి చేతులు పట్టుకుని అడిగింది వైష్ణవి. మనస్పర్ధల అంటే ఏంటసలు? మన మధ్య అవి ఎక్కడ ఉన్నాయి? నువ్వెప్పుడైతే నన్ను నవ్వుతూ పలకరించావో ఆ క్షణమే అవన్నీ గాల్లో కలిసిపోయాయి. ఎప్పుడెప్పుడు నీ చెయ్యి అందుకున్నామా అని ఎంతో ఎదురు చూస్తున్నాను. నువ్వంటే నాకు ప్రాణం రా. ఈ విషయం నీతో చెబుదామని మన ఫస్ట్ నైట్ రోజు నుండి అనుకున్నాను కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు అంటూ ఆమెను గట్టిగా తన గుడ్డలకి హత్తుకున్నాడు. అంతే, ఇక అర్థమైపోయింది వైష్ణవికి. తమని కమ్మేసిన మబ్బులు వీడిపోయాయని.
ఇక జీవితం అంతా వెన్నెల వెలుగులే అని. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.